కండువాలు మారాయి, కార్యక్రమాలు మారిపోయాయి. బీఫామ్ ఇచ్చిన పార్టీకి దూరంగా ఉంటున్నారు, అధికార పార్టీతో అంటకాగుతున్నారు. కానీ లాజికల్లీ టెక్నికల్లీ వారు పార్టీ ఫిరాయించలేదు. ఆ 10 మందిలో 5గురు బీఆర్ఎస్ వాళ్ళేనంటున్నారు స్పీకర్. మిగిలిన 5గురి విషయంలో ఏం చెప్తారు గాని మరో 3 విషయంలో కూడా ఇలాంటి నిర్ణయమే వచ్చేలా ఉంది. కాంగ్రెస్ కి మద్దతిస్తున్న ఆ ఎమ్మెల్యేల విషయంలో అధికార పార్టీ వ్యూహం ఏంటి? స్పీకర్ నిర్ణయానికి భిన్నంగా సుప్రీం తీర్పిస్తే భవిష్యత్తులో పార్టీలో వాళ్లకు దక్కే స్థానం ఏంటి? దాగుడు మూతల దండాకోర్, పిల్లి వచ్చే ఎలుక దాగే, ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అని పిల్లలు దాక్కునే ఆటలాగే ఉంది ఫిరాయింపుల వ్యవహారం కూడా. నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసి చివరికి తెలంగాణ శాసనసభ స్పీకర్ అబే అలాంటిదేం జరగలేదని తేల్చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు 5గురి విషయంలో సంచలన నిర్ణయం ప్రకటించారు. ఈ 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై బీఆర్ఎస్ ఇచ్చిన అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు. వీరంతా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన వారే. 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరిన వీరిని అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం పార్టీ మారితే అనర్హత వేటు పడుతుంది. కానీ అధికారికంగా పార్టీ మారాలి, లేకపోతే పార్టీ విప్ని ధిక్కరించాల్సి ఉంటుంది. నోటీసులు అందుకుని విచారణకు స్పీకర్ ముందు హాజరైన ఈ 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని తమ వాదన వినిపించారు. కేవలం మర్యాదపూర్వకంగానే సీఎంను కలిశామని చెప్పారు. తాము కాంగ్రెస్ పార్టీ కండువాను వేసుకోలేదని వాదించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళీ యాదయ్య, సంజయ్ కుమార్ పై వచ్చిన పిటిషన్లు కూడా స్పీకర్ విచారించారు. వీరిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇంకా స్పీకర్కు నిర్ణయం చెప్పలేదు. మిగతా విచారణ పూర్తయింది. వారిపై కూడా స్పీకర్ నిర్ణయం ప్రకటించబోతున్నారు. ఫిరాయింపు ఫిర్యాదులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని 2025 జూలైలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు ఇచ్చిన గడువు ముగిసినా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో గ్రాస్ కంటెంప్ట్ అంటూ సుప్రీం హెచ్చరించింది. 4 వారాల్లో అంటే డిసెంబర్ 18 లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఒత్తిడితో స్పీకర్ విచారణ వేగవంతం చేసి 5గురికి క్లీన్ చిట్ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయం ప్రకారం ఈ 5గురు సాంకేతికంగా ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా ఆధారాలున్నాయని బీఆర్ఎస్ న్యాయవాదులు స్పీకర్ సమక్షంలో వాదించారు. కాంగ్రెస్ సమావేశాలకు హాజరై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని చేసిన ప్రసంగాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, ప్రకటనలు ఆధారాలుగా సమర్పించారు. అయితే పార్టీలో అధికారికంగా చేరలేదని, సీఎం రేవంత్ రెడ్డితో భేటీలు కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని ఎమ్మెల్యేలు వాదించారు. పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలు లేవన్నారు. వీరి వాదనకే స్పీకర్ మొగ్గు చూపారు. ఫిర్యాదులు, రికార్డుల్లో ఉన్న ఆధారాల పరిశీలన, అన్ని పక్షాలకు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా పూర్తి వాదనలు వినే అవకాశం కల్పించిన తర్వాత స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ శాసనసభ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ శాసనసభ నియమాలు 1986 ఆధారంగా స్పీకర్ ఈ తీర్పు వెల్లడించారు. స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన 5గురు ఎమ్మెల్యే విషయంలో బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆసక్తికరమైన అంశం. ఎట్ ది సేమ్ టైం మిగిలిన 5గురి విషయంలో స్పీకర్ నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. మిగిలిన 5గురిపై పిటిషన్స్ ని కూడా తిరస్కరిస్తారా, లేదంటే అందులో ఆ 2 విషయంలో నిర్ణయం మరోలా ఉంటుందా అన్న ఆసక్తికర చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆరోపణలపై సుదీర్ఘంగా సాగింది స్పీకర్ విచారణ. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. 2 పక్షాల వాదనలు విన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో భాగంగా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశామని 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో 8 మంది చెప్పుకున్నారు. సీఎం తమను సత్కరించారే తప్ప తాము పార్టీ కండువా కప్పుకోలేదని వారు అఫిడవిట్ దాఖలు చేశారు. మరోవైపు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆధారాలను స్పీకర్కు సమర్పించారు. 2 దశల్లో 8 మంది ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిరాయింపు ఫిర్యాదులను స్పీకర్ విచారించి తొలి దశలో 5గురిపై తీర్పు వెల్లడించారు. మిగిలిన 5గురిలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్యకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తయింది. 5గురు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయమే వీరి విషయంలో కూడా రిపీట్ అయ్యేలా ఉంది. అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత నెలల సమయం తీసుకున్న స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాజాగా స్పీకర్కు తమ సమాధానమిచ్చారు. తానిప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతున్నానని శ్రీహరి వివరణ ఇచ్చారు. ప్రసార మాధ్యమాల్లో తనపై వచ్చిన అవాస్తవ ప్రచారాన్ని పరిగణలోకి తీసుకుని ఆరోపణలు చేశారన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ప్రతి నెల తన వేతనం నుంచి 5,000 రూపాయలు బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఖర్చుల కోసం స్వీకరిస్తోందని చెప్పారు. ఫిరాయింపు నిరోధక చట్టం నిబంధనలను తాను ఉల్లంఘించలేదని కడియం వివరణ ఇవ్వడంతో పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద నుంచి వివరణ కోరుతూ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు లేఖ రాశారు. డిసెంబర్ 19లోగా అఫిడవిట్ రూపంలో సమాధానం, ఆధారాలు సమర్పించాలని కోరారు. కడియం శ్రీహరి ఇచ్చిన సమాధానంపై బీఆర్ఎస్ లీగల్ టీం సమీక్షిస్తోంది. పూర్తి ఆధారాలతో అఫిడవిట్ సమర్పించేందుకు విపక్ష పార్టీ సిద్ధమైంది. గురువారం మరో 3 ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు కూడా ఇలాగే ఉంటుందన్న అంచనాతో బీఆర్ఎస్ దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. అయితే అందరిపై నిర్ణయం వచ్చేదాకా వేచి చూడాలా లేదా వెంటనే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేయాలా అన్న దానిపై బీఆర్ఎస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది. ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు భయపడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుల స్ఫూర్తిని పట్టించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి స్పీకర్ నిర్ణయం తీసుకోవడంపై కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 10 మందిలో 8 మందికి క్లీన్ చిట్ వచ్చేసినట్లే, మిగిలింది ఇద్దరు. ఒకరు కడియం శ్రీహరి, మరొకరు దానం నాగేందర్. కడియం కూడా తన వివరణ ఇచ్చేశారు. దీంతో బంతి స్పీకర్ కోర్టులో ఉంది. కానీ నోటీసులు స్వీకరించిన 10 మందిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక్కరే ఇప్పటిదాకా సమాధానం ఇవ్వలేదు. మిగిలిన 8 మంది తాము బీఆర్ఎస్తోనే ఉన్నామని వాదన వినిపించినా కడియం శ్రీహరి, దానం నాగేందర్కి అవకాశం లేనట్లే. న్యాయస్థానంలోనూ వారి వాదన వీగిపోయే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచారు. తర్వాత ఆయన కాంగ్రెస్ బీఫామ్పై 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. దీంతో ఆయనకు క్లీన్ చిట్ ఇస్తే చిక్కులు కొని తెచ్చుకున్నట్టే. ఫిరాయింపు ఎమ్మెల్యేలో కడియం శ్రీహరి పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఎందుకంటే ఆయన కూతురు కడియం కావ్య వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కూతురు కావ్యకు బహిరంగ మద్దతు పలకడం, నామినేషన్ పత్రాలపై సంతకం చేయడం వంటివి కడియం శ్రీహరికి ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలోనే స్పీకర్ను కలిసిన కడియం శ్రీహరి వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని కోరారు. ఈ ఇద్దరిపై మాత్రం అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ అంతకంటే ముందే రాజీనామాకు సిద్ధపడ్డారు దానం నాగేందర్. కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దానం రాజీనామా చేస్తారని, కడియం కూడా అదే దారిలో నడిచే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బెల్లం చుట్టూ ఈగలాగే అధికారం చుట్టూ నేతలుంటారు. కశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడైనా ఇదే ఫార్ములా. హ్యాట్రిక్ కొడుతుందనుకున్న బీఆర్ఎస్ ఓడిపోవడంతో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. కానీ ప్రథమ్ చెడ్డ ఫలితం దక్కలేదు. ఒకరు మాత్రమే పీఏసీ చైర్మన్ గా అందలమెక్కారు. మిగిలిన వారు ఎటు కాకుండా పోయామనే ఫీలింగ్ లో ఉన్నారు. ఆపరేషన్ ఆకాష్ కి బ్రేక్ పడడానికి ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. పుట్టింటేళ్లు తరిమేశారు, పట్టుకున్నోడు వదిలేశాడన్నట్లు ఉంది కొందరు ఎమ్మెల్యేల పరిస్థితి. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడేలా ఉంది. పార్టీలోకొచ్చిందే పెద్దపీట వేస్తారని, విపక్ష ఎమ్మెల్యేలుగా వివక్షకు గురి కాకూడదని. కానీ వచ్చినోళ్లంతా హ్యాపీసా అంటే నో అనే సమాధానమే వస్తోంది. ఎందుకంటే జగిత్యాల, గద్వాల ఎమ్మెల్యేలకు స్వపక్షంలోనే విపక్షం తయారైంది. మేం కూడా మీ టీమే అని చెప్పినా అధికార పార్టీలో కొందరు వారిని దూరం పెడుతూనే ఉన్నారు. ఫిరాయింపు పిటిషన్లతో అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే సాహసం చేయలేకపోతున్నారు ఎమ్మెల్యేలు. చేరామంటే చేరామన్నట్లే ఉంది కొందరి పరిస్థితి. నియోజకవర్గ అవసరాలు తీరుతున్నాయనే చిన్నపాటి సంతృప్తి తప్ప పార్టీ మారినందుకు తగిన ప్రతిఫలం దక్కలేదన్న అసంతృప్తి అయితే చాలా మందిలో ఉంది. షేరులింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పీఏసీ చైర్మన్ అయ్యారు. మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలో పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది.
కడియం శ్రీహరి తన కూతురిని ఎంపీగా గెలిపించుకోగలిగారు. మిగిలిన 7 మాకేంటన్నట్టు ఉంటున్నారు. 2023 ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలవలేకపోయింది. దీంతో పార్టీ మారితే కేబినెట్ బెర్త్ ఖాయమనుకున్నారు దానం నాగేందర్. కానీ ఆయనకు అవకాశం దక్కలేదు. తర్వాత కంటోన్మెంట్, ఈ మధ్య జూబ్లీహిల్స్ బైపోల్స్లో కాంగ్రెస్ గెలిచింది. అనూహ్యంగా అజహరుద్దీన్ని హైదరాబాద్ కోటాలో మంత్రిని చేసింది. దీంతో దానంకి నిరాశే మిగిలింది. రాజీనామాకి రెడీ అంటున్నారు దానం నాగేందర్. దీనికి బదులుగా తనకు ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్లోకి తీసుకోవాలని, లేదంటే రాజ్యసభకైనా పంపాలని కాంగ్రెస్ అధిష్టానం ముందు ప్రపోజల్ పెట్టారు. ఖైరతాబాద్కి ఉప ఎన్నిక జరిగితే తనకే టికెట్ ఇవ్వాలని, గెలిస్తే మంత్రిని చేయాలనే ప్రతిపాదనను కూడా పార్టీ పెద్దల ముందుంచారు. కడియం శ్రీహరి కూడా రాజీనామాకి సిద్ధమైతే స్టేషన్ ఘన్పూర్ నుంచి తానే పోటీ చేస్తానంటారు. కానీ అక్కడ కూడా కాంగ్రెస్లో వర్గపోరు నడుస్తోంది. కడియం మళ్లీ చేస్తానంటే సింగాపురం ఇందిరా వర్గం సహకరించేలా లేదు. పార్టీని నమ్మి వచ్చిన కడియం శ్రీహరిని కాంగ్రెస్ అధిష్టానం ఏదోలా సంతృప్తి పరచాల్సిందే. అందుకే దానం కడియం విషయంలో వాట్ నెక్స్ట్ అనే దానిపై కాంగ్రెస్ తర్జన భర్జన పడుతోంది. రెండోసారి మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమవుతోంది. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఎవరికీ అవకాశం లేనట్లే. ఎందుకంటే కాంగ్రెస్లోని నువ్వానినా అన్నట్టుంది పరిస్థితి. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి లేకుండా చూసుకోవడం కాంగ్రెస్ ముందున్న మరో సవాల్. ఫిరాయింపులపై ఫిర్యాదులు, కోర్టుల్లో పిటిషన్లతో బీఆర్ఎస్ ఆగదు. 5 క్లీన్ చిట్తో ప్రజాక్షేత్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిలదీసే ప్రయత్నం చేస్తుంది. ఆ ఎమ్మెల్యేలు ఇలాంటివన్నీ తట్టుకుని నిలబడాలంటే కాంగ్రెస్ నుంచి కోరుకున్న మేలు ఏదన్నా జరగాలి. ఆ మేలు ఏ రూపంలో ఉంటుందన్నదే ఇప్పుడు పెద్ద సమస్య. కీలకమైన పదవులిస్తారా, వారి నియోజకవర్గాల్లో కోరింది కాదనకుండా చేస్తారా అన్న చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా దక్కాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆ 10 మందిని కాపాడుకునేందుకు రేవంత్ రెడ్డి వ్యూహం ఎలా ఉండబోతోందన్నది కూడా కీలకం. నమ్మి వచ్చిన వారిని నిలబెట్టుకోలేకపోయారనే చెడ్డ పేరు మూటగట్టుకునేందుకు ఆయన సిద్ధంగా లేరు. వచ్చే ఎన్నికల నాటికి మరికొందరు మద్దతు కూడగట్టాలంటే ఉన్నవారికి భరోసా దొరకాలి. అందుకే ఫిరాయింపులపై తీర్పులతో మ్యాటర్కి ఫుల్ స్టాప్ పడేలా లేదు. బీజేపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే ముకుల్ రాయ్ని పశ్చిమ బెంగాల్లో తృణమూల్ ప్రభుత్వం పీఏసీ చైర్మన్ని చేసింది. హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేసింది. ఆ తీర్పు ప్రభావం తెలంగాణపైన పడేలా ఉంది. క్లీన్ చిట్ ఇచ్చినా, ఒకరిద్దరు రాజీనామాతో అనర్హత వేటు నుంచి తప్పించుకున్నా, వేరే ఇంకేం జరిగినా ఇల్లలుకగానే పండుగ కాదన్నట్లే ఉంది ఫిరాయింపుల ఎపిసోడ్.